సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక వైరల్ న్యూస్ అయితే బాగా స్ప్రెడ్డింగ్ అయి ఉందండి. అదేంటంటే ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీరు ఫస్ట్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని లాంచ్ చేశారు, రిలీజ్ చేశారు అనేది మనకి ఇప్పుడు వైరల్గా అవుతుంది. దాని నేమ్ వచ్చేసి డేవిన్ అని. మీ అందరూ చాలామంది కూడా విని ఉంటారు. అండ్ ఎవరైతే ఈ అప్డేట్స్ టెక్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ అప్డేట్స్ ఫాలో అవుతుంటారో వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసే ఉంటుంది. బట్ ఈ డేవిన్ అనే ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వల్ల మనకి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, హ్యూమన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. మరి ఈ డేవిన్ అనే ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా మంచి ఇంప్రెసివ్ వర్క్ అయితే చేస్తుందండి. సో అది ఓన్గా ఒక బ్రౌజర్ని దానికి క్రియేట్ చేసుకొని అండ్ ఆ టెర్మినల్లో దాని ఓన్గా కోడ్ రాయగలుగుతుంది అండ్ వెబ్సైట్స్ క్రియేట్ చేయగలుగుతుంది అండ్ యూట్యూబ్ వీడియోస్ని కూడా జనరేట్ చేయగలుగుతుంది అండ్ కంటెంట్ క్రియేట్ చేయగలుగుతుంది. ఇవన్నీ కూడా చేయగలుగుతుంది. అది అంటే ఈవెన్ డీబగ్గింగ్ కూడా చేయగలుగుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా అది ఈజీగా సాల్వ్ చేయగలుగుతుంది అండ్ రిపోర్ట్స్ కూడా జనరేట్ చేయగలుగుతుంది. ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు మరి మనకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఇంకా అవసరం ఏముందనేది మనకి చాలామందికి ఇప్పుడు కొంత భయం అయితే వేస్తుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇది ఇప్పటికిప్పుడు అయ్యేది కాదండి. సో మొన్నటి వరకు కూడా మనకి చాట్ జీపీటీ వచ్చిందని, ఇంకొక బార్డ్ అని, జెమినీ అని ఇవన్నీ వచ్చినాయని మనం చాలా భయపడ్డాం. ఇంకా ఓపెనింగ్స్ ఉండవేమో, హైరింగ్ ఉండవేమో అని చాలామంది అనుకున్నారు. బట్ దానివల్ల పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. ఓకే, హైరింగ్ జరుగుతుంది, ఓపెనింగ్స్ జరుగుతున్నాయి, తీసుకుంటున్నారు. ఓకే, ఎలాంటి పెద్ద ఇంపాక్ట్ అయితే లేదు. సో సిమిలర్ వే ఇది కూడా ఇప్పటికిప్పుడైతే ఏం ప్రాబ్లం లేదండి. ఫ్యూచర్లో అంటే ఆఫ్టర్ 5 years లేకపోతే ఆఫ్టర్ 6 years తర్వాత ఎలా ఉంటుందో అది అంత ప్రెడిక్ట్ ఎవరు చేయలేరు. బట్ నెక్స్ట్ 3 to 5 years అయితే మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదండి. మీరు కానీ ఇవేదో న్యూస్ చూసి ఇవన్నీ చూసి ఇంక నేను కోడింగ్ నేర్చుకోవడం వేస్ట్, నేను ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాలేమో, ఇంకా అంతా కూడా ఏ ఇంజనీరు అన్ని చేసేస్తుందేమో అని మాత్రం మీరు ఎలాంటి డిసప్పాయింట్ కావద్దండి. ఎవరు కూడా అప్సెట్ కావద్దు. మీరు ఏదైతే కోర్స్ నేర్చుకుంటున్నారో ఆ కోర్స్ కంటిన్యూ చేయండి అండ్ నేర్చుకోండి, కోడింగ్ నేర్చుకోండి, అన్నీ నేర్చుకోండి. ఇప్పటికైతే హ్యూమన్సే వర్క్ చేస్తారండి. ఇంకా ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వచ్చి వర్క్ చేసేంత ఇంకా ఆ స్టేజ్కి ఇంకా మనం ఆ స్టేజ్లో లేము. జస్ట్ ఈరోజు ఒక్కటి తయారు చేశారు. అది చాలా టైం పడుతుంది, కొన్ని ఇయర్స్ పట్టవచ్చు అంతా ఇంప్లిమెంట్ అవ్వడానికి. బట్ మీరు హాలీవుడ్ మూవీస్ చూసే ఉంటారు చాలామంది, కొన్ని ఇంగ్లీష్ మూవీస్లో కూడా అంటే హ్యూమన్స్ ప్లస్ రోబోట్స్ కలిసి వర్క్ చేసే కొన్ని మనం చూసే ఉంటాం. అలాగా కొంత రావచ్చు, ఇప్పుడే కాదు, అది ఎన్ని ఇయర్స్ పడుతుందో తెలియదు. అలాగా హ్యూమన్స్ ప్లస్ రోబోట్స్ ఏ ఇంజనీర్స్ వర్క్ చేసే ఆ టైం కూడా రావచ్చేమో. బట్ అది మనం కూడా ప్రెడిక్ట్ చేయలేము. బట్ ఒకటి మాత్రం 100% అయితే మనం చెప్పగలము, ఈ ఏఐ ఇంజనీర్స్ అనేవి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనేవి కంపెనీస్ ఇప్పటికిప్పుడే వాటిని అడాప్ట్ చేసుకోలేవు. దానికి చాలా టైం పడుతుంది. ఓకే, సో ఇంపాక్ట్ అంటారా, అది ఫ్యూచర్లో జరిగేది కాబట్టి ఎవరు ఏం చెప్పలేరు. ఓకే, దానికి ఇప్పటికిప్పుడు మాత్రం ఏం జరగదు. మీరు ఏదైతే మీ ఫోకస్ ఉందో దాన్ని మాత్రం ఎక్కడ తగ్గించుకోవద్దు. మీరు మీ జాబ్స్ మీద ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చేసి మీరు జాబ్ కోసం ట్రై చేస్తూ ఉండండి. అంతేగాని అవి వచ్చాయి, ఏ సాఫ్ట్వేర్ వచ్చాయి, ఇంకా అంతా అవే చూసుకుంటాయేమో, ఇంకా మనకు ఏమో ఇంకా మనకి ఎలాంటి జాబ్స్ ఉంటాయేమో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అని అనుకోవద్దని. ఒకసారి గైస్ మైండ్, మీకు ఈ ఇన్ఫర్మేషన్ వస్తే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ సెషన్ మీద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.